డబ్బులు ఉంటే తన పిల్లలకు పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అలాగే మా నాన్న కూడా అంతే. తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా నేనే గుర్తొస్తా, నేను బాబు మాకు ఇవ్వాలనే కోరుకుంటారనమాట. పొలం డబ్బులు వచ్చాయి కదా, పండక్కి విజయదశమికి బాబుకి బట్టలు కొనిస్తాను నీకు రా అని చెప్పి మా నాన్న. వెళ్దాం ఎక్కడికి వెళ్దామో చెప్పు అంటే రామరాజ్ కాటన్కి తీసుకెళ్ళాను ఫెస్టివల్కి. అక్కడైతే ట్రెడిషనల్ వేర్ బాగుంటాయి అని చెప్పేసి పొద్దున్నే లేచి డబ్బింగ్ ఇస్తున్నాను అనమాట. ఏమనుకోవద్దు, చూడండి ఏ కలర్స్ బాగున్నాయో. నాకైతే వాడికి గ్రీన్ లేదు, గ్రీన్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకో బ్లూ ట్రైల్ వేసారు అనమాట, కృష్ణ బ్లూ. ఇదే తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి 845-48 పడింది ఫ్రెండ్స్. తర్వాత కట్ బన్నీలు చూస్తున్నాను అనమాట. దీని తర్వాత అది తీసేసుకున్నాము, ఈ కలర్ తీసుకున్నాం అనమాట. షర్ట్లు చూసామన్నమాట, షర్ట్లు కానీ వాడికి సరిపడిన సైజు లేవు, ఉంటే పెద్ద సైజులు ఉన్నాయి. సరేలే ఇంకా బనియన్లు తీసుకున్నాము, దాని కిందకి కసకస అంటే వేసుకోవడం చెప్పి లో బనియన్లు తీసుకున్నాము వాడికి ఒక 2. కానీ మా నాన్న తీసుకోమంటే ఇక్కడ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయిలేమ్మా, నేను వేరే దగ్గర తీసుకుంటా అన్నాడు. డబ్బులు ఉంటే మాకు ఖర్చు పెడతాడు కానీ ఆయనకి మనసు ఒప్పి కొనుక్కోడు అనమాట. అదే కదా పేరెంట్స్ లవ్. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనీ ఉంటే నా బాబు కొనుక్కుంటాను కానీ నాకు కొనుక్కోవడం మానేసాను నేను. మొత్తానికి బిల్ పే చేసాడు మా నాన్న. చిన్న కడ్రాయర్లు, ఒక బన్నెన్లు, ఒక టవల్ కూడా తీసుకున్నాం అన్నమాట. అది వీడియో కట్ అయినట్టుంది ఎడిటింగ్లో. బయటకు వచ్చేసామన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్ అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ కూడా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు ఒకేసారి. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకెక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే నువ్వు కూడా చీర తీసుకోమన్నాడు మా నాన్న. సరేలే శుభమస్తులో ఉంటాయి కదా అని చెప్పేసి శుభమస్తు తీసుకెళ్ళమన్నాను అనమాట. ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. సెకండ్ పార్ట్ మళ్ళీ పెడతాను, మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళానో పెడతాను అనమాట. దీని తర్వాత శుభమస్తు లోపల వెళ్తున్నాము. మా వాడికి షరబత్ అంటే పిచ్చి, అక్కడ షరబత్ కనిపిస్తే అది కొనిమంటాడు. షరబత్తు పాప్కార్న్ పిచ్చి అనమాట. లోపలికి వెళ్ళేసి నాకు శారీ, నాన్నకి షర్ట్లు కూడా తీసుకున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్.